ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. వెన్ యు వాక్ యువర్ స్టెప్స్ విల్ నాట్ బి హ్యాంపర్డ్. అంటే నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు. అంటే ఈ యొక్క సెంటెన్స్, ఈ వాక్యం యొక్క ఆధ్యాత్మిక మీనింగ్ ఏంటంటే, మనము నడిచేటటువంటి ప్రతి అడుగు కూడా, అంటే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన దైనందిన జీవితంలో మనం క్రీస్తునందు నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, మనము జీవనము సాగిస్తూ ఉన్నప్పుడు, మన బ్రతుకు గడుస్తూ ఉన్నప్పుడు, మన నడవడిక నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని స్టెప్స్ ఎలా ఉంటాయంటే తడబడుతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అయితే నువ్వు నడుచున్నప్పుడల్లా నువ్వు జరిగించే జీవన విధానం అంతట్లో ఏ అడుగు కూడా ఇరుకున పడకుండా, అంటే అపాయంలో, కీడులో, ప్రమాదంలో, లేదా ఒక షూరిటీ పెట్టి అందులో ఇరుక్కుపోవడం, లేదా ఏదో ఒక తెలిసి తెలియని ఇరుకకే ఇరుక్కుపోయామని అంటారు. అట్లా అపాయాలలో ఇరుక్కోకుండా, వ్యాపారంలో తెలిసి తెలియక ఏదో ఒక లాస్ జరుగుతుందని తెలియక అందులో ఇరుక్కుపోవడం, లేదా ఏదైనా పరిస్థితుల్లో తెలిసి తెలియక మోసపోవడం, ఇలాంటివన్నీ జరగకుండా దేవుడు అనుక్షణం నిన్ను కాపాడుతానని దేవుడు ఈరోజు మనతోటి వాగ్దానం చేస్తున్నాడండి. వెన్ యూ వాక్ యువర్ స్టెప్స్ విల్ నాట్ బి హ్యాంపర్డ్. అంటే నువ్వు చేసే ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు మాత్రమే చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే యువర్ స్టెప్స్ అన్నీ కూడా, నీ స్టెప్స్ అన్నీ కూడా, నీ నడవడిక అంతా కూడా దేవుడు మాత్రమే నేను చేయి పట్టి నడిపిస్తాను. చిన్న బాలుడు నడుస్తూ ఉన్నప్పుడు అండి, నడక చేతగానప్పుడు మన తండ్రి లేదా మన అమ్మ చేయి పట్టుకొని నడిపిస్తూ గుంటలు, మెట్టలు, రాయి చుట్టూ ఏమీ లేకుండా సేఫ్ ప్లేస్లో నడిపిస్తాను. అంటే మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా నడిపిస్తారు. అదేవిధంగా నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నీ బ్రతుకు అంతటిలో ఆయనే నడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా, ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వద్దాం. పరిశుద్ధ మహాగరుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం బట్టి వందనాలయ్యా. నిజమయ్యా, మేము ఒక్కొక్కసారి ఎలా నడవాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో, ఏది మంచో ఏది చెడో మాకు తెలియదు. కానీ తండ్రి, నువ్వు మా ప్రతి స్టెప్ని గమనించి నేను నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఒక వివాహం చేయాలన్నా, ఒక వ్యాపారమైనా, ఒక ఉద్యోగమైనా, లేదా ఒక గృహం కట్టించాలన్నా, ఏది చేయాలన్నా, మా ఆధ్యాత్మిక నడవడికైనా ఏదైనా సరే నీ కృపను బట్టే నాయన నడిపిస్తానని మీ వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులను ఆశీర్వదించండి. స్టూడెంట్స్కి తండ్రి తగిన ఆరోగ్యాలు దయచేయండి. వారి యొక్క ఫీజుల విషయంలో, అవసరతల విషయంలో సహాయం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కూడా ఆయన చక్కని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సకాలంలో వర్షాలు పడుటకు సహాయం దయచేయండి. ఈ ఎల్లినో ప్రభావం నుంచి విడుదల దయచేయండి. ఆయా దేశాలలో వరదలు, భయంకరమైనటువంటి ఆయా పరిస్థితులను బట్టి నాయన ప్రార్థిస్తున్నాం. విడుదల దయచేయండి. మా చుట్టూ నీ సన్నిధి నుంచి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధించమని, ఆయా ఎవ్వరూ కూడా తండ్రి ఆయా రకాల ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండకుండా ఆయా మీరే సహాయం దయచేయండి. వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి చక్కగా జరుగుటకు కూడా సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకు తోడుగా ఉండి కనిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.